ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా పేరు బ్యాల్ల హరీష్ రెడ్డి, నేను తెలంగాణ నుండి మాట్లాడుతున్నాను. నిన్న ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ సందర్భంగా ప్రధానమంత్రి గారు ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నటువంటి ఒక స్థలంలో పెట్టిన బహిరంగ సభకు హాజరైంది. అయితే ఈ సభకు మేము సోషల్ మీడియాలో చూసిన దాన్ని బట్టి దాదాపు 13,000 మంది గిరిజన మహిళలు, చిన్నపిల్లల్ని వెల్కమ్ డాన్స్ పేరిట వాళ్ళని అక్కడ తీసుకొచ్చి గంటలు గంటలు వెయిట్ చేయించి డాన్స్లు చేయించారని ఒక న్యూస్ చూడడం జరిగింది. దీని తర్వాత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మాట్లాడుతూ ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ నరేంద్ర మోడీ గారిని ఆకాశానికంటే పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఒక మనిషి అని చెప్పి చిత్రీకరించడం కోసం పోటీ పడింది. ఎంత సిగ్గుచేటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంచుమించు నరేంద్ర మోడీ గారికి 1 or 2 years అటు ఇటు ఉంటారు వయసులో. ఇంకా చెప్పాలంటే నరేంద్ర మోడీ కంటే సీనియర్ పాలిటిషియన్ ఈ దేశంలో. దాదాపు 42-43 ఏళ్ళు ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంది. మరి అటువంటి వ్యక్తి, సమకాలీన వ్యక్తిని ఆ రేంజ్ లో పొగటం ఏందో నాకైతే అర్థం కాలేదు. చాలా ఏవగింపుగా, గలీజ్గా అనిపించింది. చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి ఆక్సిజన్ తో ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో ప్రభుత్వంలో ఉంది. ఇది చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. తెలిసినప్పటికీ అంత సాగిలా పడటము, అంత బానిసత్వం చేయడము, అంత లేపడం ఎందుకు నరేంద్ర మోడీ గారిని? చంద్రబాబు నాయుడు చిటికేసి ఇలా ప్రభుత్వం పడిపోతే అందరికీ తెలిసి ఇలా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీకి ఉన్నటువంటి 16-17 ఎంపీలు ఒక ఆక్సిజన్ లాగుంది ఇలా కేంద్ర ప్రభుత్వానికి. మరి ఈ సమయంలో చంద్రబాబు నాయుడు అంత లేపడం ఎందుకు ఆయనని? ప్రపంచంలో ఆయనంత సాటి నాయకుడు లేడు. ప్రపంచంలో అన్ని దేశాల్లో భారతదేశానికి వన్నె తీసుకొచ్చినటువంటి అంతకుముందున్న 15 మంది ప్రధానమంత్రులు ఈయన కళ్ళ గనబడలేదా? అటల్ బిహారీ వాజ్పేయి ఆయన్నే ప్రధానమంత్రి చేసిన డంకా బజాయిని చెప్తా ఉంటాడు ఇప్పటికి. మరి అటల్ బిహారీ వాజ్పేయి కంటే గొప్పోడే నరేంద్ర మోడీ? పివి నరసింహారావు కంటే గొప్పోడా? అంతకుముందు పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి వీళ్ళందరికంటే గొప్పోడైనా? వాళ్ళు కనీసం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడి దేశ పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించేటోళ్ళు. ఈయన 13-14 ఏళ్లలో ఇంతవరకు ప్రెస్ మీటే పెట్టలేదు. ఇలా దేశంలో యువత మొత్తము నరేంద్ర మోడీ గారు మాకు వద్దు ప్రధానమంత్రిగా, ఒక ఎడ్యుకేటెడ్ ప్రైమ్ మినిస్టర్ కావాలని చెప్పి వాళ్ళు ప్రొటెస్ట్లు చేస్తా ఉంటే, కోరుకుంటా ఉంటే ఈయన పోయి తగుదనమ్మని భజన చేస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈజ్ అన్ఫిట్ టు బి అ పాలిటిషియన్. ఒకసారి సడన్ గా నేను లెఫ్టిస్ట్ అంటాడు, లెఫ్ట్ భావజాలం ఉందని అంటాడు. సడన్ గా ఇప్పుడు రైట్ వింగ్ భావజాలం తీసుకున్నాడు. నరేంద్ర మోడీ గారిని 100 మంది ప్రొటెస్ట్ల రూపంలో తిడతా ఉంటే బాధేసి దుఃఖం వచ్చిందంట, ఏడుపు వచ్చిందంట ఆయన. మరి మొగోడికి నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ వల్ల చనిపోయిన 21 మంది పిల్లల చావుల మీద ఎటువంటి ఒపీనియన్ కలగలేదా? ఎటువంటి ఏడుపు రాలేదా నాయనని? నీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా చనిపోతున్నటువంటి పిల్లలు లేకపోతే మిగతా వ్యక్తుల పట్ల నీకు ఎటువంటి ఏడుపు రాలేదా? దుఃఖం కలగలేదా? భోగాపురం చుట్టుపక్కల, అది విజయనగరం జిల్లా, ద లీస్ట్ డెవలప్డ్ పార్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. శ్రీకాకుళం, విజయనగరం డిస్ట్రిక్ట్ సార్, ద లీస్ట్ డెవలప్డ్ పార్ట్స్ ఇన్ ఏపీ. అక్కడ మీరు 5,000 కోట్లతో ఎయిర్పోర్ట్ పెట్టడం సంతోషం. కాకపోతే ఇయాల్టికి కూడా రిమోట్ పార్ట్స్ ఆఫ్ దోస్ 2 డిస్ట్రిక్ట్స్ లో కనీస వసతులు ఉండవు, సరిగా రోడ్లు ఉండవు, సరిగా హాస్పిటల్స్ ఉండవు. ప్రెగ్నెంట్ ఉమెన్ ని కూడా ఒక డోలీలో మోసుకొని హాస్పిటల్ తీసుకొస్తారు నియర్ బై. సిగ్గుచేటు కదా? అటువంటి ఉమెన్ ని అలా తీసుకొచ్చి మీరు అక్కడ డాన్స్ చేయించుడు, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఇవ్వద్దా? వాళ్ళ కొంత 13,000 మంది ఎందుకండి? నాకు అర్థం కాదు. ఒక 2-3 కోట్లు ఖర్చు పెట్టిరు దాన్ని. ఒక ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కి ప్రధానమంత్రి వస్తే సరే, ఒక 500 మందితోనో 200 మందితోనో దట్ షుడ్ బి ఎనఫ్. వై 13,000 విమెన్? వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఉంటుందా? మీరు ఇట్లా తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి డాన్సులు చేయించడం వల్ల ముందర వాట్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ ఇస్ దిస్? వేర్ ఆర్ వి హెడింగ్ టు? స్పెషల్లీ ఏపీలో ఈ సైకోఫానిజం ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ద పర్టికులర్ వర్డ్, అది ఎక్కువ అయిపోతుంది రోజు రోజు. చంద్రబాబు నాయుడు గారు, మీరు రిటైర్మెంట్ అయ్యే ఏజ్ లో నరేంద్ర మోడీ గారిని ఇంత మోయాల్సిన పని లేదు. మీకు కొంత గౌరవం ఉంది, మీకు కొంత రెస్పెక్ట్ ఉంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, దాన్ని వాడుకోండి. ఇలా మీ చేతిలోనే కేంద్ర ప్రభుత్వం ఉంది. మీరు దగ్గినా తుమ్మినా ప్రభుత్వం ఊడిపోతుంది. ధైర్యంగా మాట్లాడాలి, తప్పును తప్పని చెప్పాలి. మోడీ ప్రభుత్వం ఇటీవల జంతర్ మంతర్ లో ఉన్నటువంటి పిల్లల్ని, ప్రొటెస్ట్ చేసే పిల్లల్ని అడ్డదిడ్డంగా, రాక్షసంగా, క్రూరత్వంగా కొట్టిన వాళ్ళని. దాని మీద ఒకసారి కనీసం మాట్లాడండి. బయటికి ఎందుకంత భయం, ఎందుకంత గుబులు? 2-3 కేసులు పెడతారు మహా అయితే, ఏమైతుంది? ఆ మాత్రం తట్టుకోలేరా మీరు? 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నోళ్ళు.